వెల్కమ్ టు ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్. ఈరోజు మనం జీతం నుండి ఆదాయం లెక్కింపు అనేటటువంటి ప్రధాన అంశంలో ఉండేటటువంటి భాగాలలో నాలుగవ భాగం అయినటువంటి జీతంకు బదులుగా ప్రయోజనాలు అనేటటువంటి అంశాన్ని మనం ఈరోజు నేర్చుకుంటాం. ఒకసారి గుర్తించుకోండి, జీతం యొక్క స్ట్రక్చర్ ఒకసారి చూసినట్లయితే జీతము ప్లస్ భత్యాలు ప్లస్ పరిలబ్ధులు ప్లస్ జీతంకు బదులుగా ప్రయోజనాలు, ఈ మొత్తం కలిపితే స్థూల జీతం వస్తుంది. ఈ స్థూల జీతం నుండి సెక్షన్ 16 కింద తగ్గింపులు ప్రామాణిక తగ్గింపు, వినోద పత్యము, వృత్తి పన్ను తగ్గించినట్లయితే జీతం నుండి ఆదాయము వస్తుంది. ఈరోజు మనం మన క్లాస్లో ఈ యొక్క జీతంలో ఉండేటటువంటి 4 ప్రధాన భాగంలో 4వ భాగం గురించి పూర్తి స్థాయిలో మనం తెలుసుకుంటాం. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. జీతానికి బదులు లాభం మరియు పదవీ విరమణ ప్రయోజనాలు, ఈ అంశాల గురించి మనం పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకుంటాం ఈ యొక్క క్లాసులో. ముందుగా సెలవుపై ప్రయాణ రాయితీ, ఈ అంశాన్ని ఏ విధంగా మనం ఆదాయ పన్ను పరిధిలో చూడాలి అనేటటువంటి అంశం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఉద్యోగి మరియు ఉద్యోగ కుటుంబ సభ్యులు సెలవు లేదా పదవీ విరమణ సమయంలో లేదా ఉద్యోగం నుండి తొలగించినప్పుడు భారతదేశంలో ఏ ప్రదేశానికైనా వెళ్ళడానికి యజమాని చేత ఇవ్వబడే ప్రయాణ రాయితీ పన్ను నుండి మినహాయించబడుతుంది. అయితే ఈ ప్రయాణం కోసం ఉద్యోగి వాస్తవంగా చేసిన ఖర్చులకు మాత్రమే మినహాయింపు ఇవ్వబడుతుంది. సెలవుపై ప్రయాణ రాయితీని ఇంగ్లీష్లో LTC అంటారు, లీవ్ ట్రావెల్ కన్సెషన్ అంటారు. ఈ లీవ్ ట్రావెల్ కన్సెషన్ మినహాయింపు ఉద్యోగి వాస్తవంగా ఖర్చు చేసినటువంటి మొత్తానికి మాత్రమే పరిమితం చేయడం జరుగుతుంది. ఈ యొక్క లీవ్ ట్రావెల్ కన్సెషన్ మినహాయింపు పొందాలి అంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు ఒకసారి చూడండి. ప్రయాణం విమాన మార్గంలో అయితే ఈ క్రింది వాటిలో ఏది తక్కువైతే దాన్ని పన్ను నుండి మినహాయింపిస్తారు. గమ్యస్థానానికి సమీప మార్గం ద్వారా ఎకానమీ క్లాస్ ఫేర్, వాస్తవంగా ఖర్చు పెట్టిన మొత్తం, ఈ రెండిట్లో ఏది తక్కువైతే దాన్ని మినహాయింపుగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ప్రయాణం రైలు మార్గం ద్వారా అయితే ఈ క్రింది వాటిలో ఏది తక్కువైతే దానిని పన్ను నుండి మినహాయింపుగా ఇస్తారు. గమ్యస్థానానికి సమీప మార్గం ద్వారా ఏసీ ఫస్ట్ క్లాస్ ఫేర్, 2 వాస్తవంగా ఖర్చు పెట్టిన మొత్తం, ఈ రెండిట్లో ఏది తక్కువైతే దాన్ని మినహాయింపుగా అనుమతించడం జరుగుతుంది. ఒకవేళ ప్రయాణం రైలు మార్గంలో కాకుండా ఇతర మార్గాల్లో జరిగినప్పుడు ఆ సందర్భంలో ఏదైనా ఇతర గుర్తింపు పొందిన ప్రజా రవాణా సాధనం ఉంటే, అంటే ఆర్టీసీలు ఇటువంటి ఏమైనా ప్రజా రవాణా సాధనములు కానీ ఉంటే గమ్యస్థానానికి సమీప మార్గమునకు సంబంధించి ఫస్ట్ క్లాస్ ఫేర్ ఇది ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రకారం రాయితీని లెక్కిస్తారు. ఒకవేళ గుర్తింపు పొందిన ప్రజా రవాణా సాధనం కానీ లేకపోతే గమ్యస్థానానికి సమీప మార్గమునకు సంబంధించి మొదటి తరగతి ఏసీ ట్రైన్ ఫేర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ మినహాయింపు పొందాలి అంటే కొన్ని షరతులు ఉన్నాయి, అవి చూడండి. మినహాయింపు భారతదేశంలో గల ప్రాంతాలకు సంబంధించి ప్రయాణాలకు మాత్రమే లభిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ కుటుంబ సభ్యులు అనగా భార్య లేదా భర్త మరియు 2 పిల్లలు, ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులు మరియు అన్నదమ్ములు మరియు అక్క చెల్లెలు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది. అంటే కుటుంబ సభ్యులు ఈ యొక్క సెలవుపై ప్రయాణ రాయితీని ఉపయోగించుకోవాలి అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ సభ్యులు మాత్రమే కుటుంబ సభ్యులుగా పరిగణించి సెలవుపై ప్రయాణ రాయితీని ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంది. పెన్షన్ మార్పిడి విలువ, అంటే ఎవరైనా ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత పదవి విరమణ తర్వాత తనకు వచ్చేటటువంటి పెన్షన్ లో
కొంత భాగాన్ని వదులుకుని ఆ వదులుకున్న భాగానికి ఏక మొత్తం పొందినట్లయితే దానిని పెన్షన్ మార్పిడి విలువ అంటారు. ఇలాంటి సందర్భంలో పన్ను యొక్క బాధ్యత ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి. పెన్షన్ మార్పిడి విలువ ఎవరైనా ఉద్యోగి పదవి విరమణ తర్వాత ఉద్యోగుల పెన్షన్ లో కొంత భాగాన్ని వదులుకుని దానికి బదులుగా పెద్ద మొత్తాలను ఒకేసారి స్వీకరించడం జరుగుతుంది. ఇలా స్వీకరించిన పెద్ద మొత్తాలను పెన్షన్ మార్పిడి విలువ అంటారు. మార్పిడి విలువ పన్ను బాధ్యతను లెక్కించడానికి ఉద్యోగులను రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటి ప్రభుత్వ ఉద్యోగులు, రెండు ఇతర ఉద్యోగులుగా వర్గీకరించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు అయినచో పన్ను చెల్లింపుదారుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికార సంస్థ, శాసనాత్మక కార్పొరేషన్ యొక్క ఉద్యోగి అయినప్పుడు అతడు స్వీకరించే పెన్షన్ మార్పిడి విలువ మొత్తానికి పన్ను నుండి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పెన్షన్ మార్పిడి విలువ ప్రభుత్వ ఉద్యోగులకు పన్ను నుండి మినహాయింపు ఇస్తారు అనే విషయాన్ని గమనించాలి. అదే ఇతర ఉద్యోగులు అయ్యేటప్పుడు రెండు రకాల సందర్భాలు ఉన్నాయి. ఇతర ఉద్యోగులు అంటే పన్ను చెల్లింపుదారుడు ప్రభుత్వ ఉద్యోగి కానప్పుడు ఆ యొక్క ఉద్యోగి పెన్షన్తో పాటు గ్రాట్యుటీ కూడా స్వీకరిస్తే ఆ సందర్భంలో మినహాయింపు పొందే మొత్తం ఈ విధంగా లెక్కించడం జరుగుతుంది. 1/3 వంతు స్వీకరించిన పెన్షన్ మార్పిడి విలువ బై పెన్షన్ మార్పిడి శాతము ఇంటూ 100. ఈ సూత్రాన్ని ఉపయోగించి వచ్చినటువంటి మొత్తాన్ని మినహాయింపబడినటువంటి మొత్తంగా పరిగణించడం జరుగుతుంది. ఒకవేళ ఇతర ఉద్యోగి పెన్షన్ తో పాటు ఏ రకమైన గ్రాట్యుటీ స్వీకరించినప్పుడు ఓన్లీ పెన్షన్ మాత్రమే వస్తున్నప్పుడు పన్ను నుండి మినహాయింపబడే మొత్తాన్ని ఈ విధంగా లెక్కిస్తారు. 1/2 ఇంటూ స్వీకరించిన పెన్షన్ మార్పిడి విలువ బై పెన్షన్ మార్పిడి శాతము ఇంటూ 100. మరొకసారి చూడండి. పెన్షన్ మార్పిడి విలువ ఆదాయ పన్ను లెక్కించే సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఉంది. ఇతర ఉద్యోగుల విషయంలో పెన్షన్ తో పాటు గ్రాట్యుటీ తీసుకుంటే 1/3 వంతుగాను, ఓన్లీ పెన్షన్ మాత్రమే తీసుకుంటే 1/2 వంతుగాను మినహాయింపు మొత్తాన్ని లెక్కించడం జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. గ్రాట్యుటీ లేదా ఉదార భృతి. ఉద్యోగి తన సర్వీస్ కాలంలో పొందిన గ్రాట్యుటీ పూర్తిగా పన్ను గురవుతుంది. ఉద్యోగి తన సర్వీస్ కాలంలో పొందిన గ్రాట్యుటీ పూర్తిగా పన్ను గురవుతుంది. అదే విరమణ తర్వాత అయితే, పదవి విరమణ తర్వాత అయితే పన్ను నుండి మినహాయింపు వివిధ సందర్భాల్లో ఒక్కో రకంగా ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. ఒకవేళ ఉద్యోగి 2 లేదా అంతకంటే ఎక్కువ మంది యజమానుల ద్వారా గ్రాట్యుటీ పొందినట్లయితే ఇద్దరు యజమానుల నుండి పొందిన మొత్తాన్ని లెక్కించి 20 లక్షలు మించినట్లయితే ఆ అదనపు మొత్తం పన్నుకి గురవుతుంది. గ్రాట్యుటీ పదవీ విరమణ గ్రాట్యుటీ అయినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అయితే పూర్తిగా పన్ను నుండి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉద్యోగులు 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి ప్రభుత్వ ఉద్యోగులు, 2 గ్రాట్యుటీ చెల్లింపు చట్టం కింద వచ్చేటటువంటి ఉద్యోగులు, 3 గ్రాట్యుటీ చెల్లింపు చట్టం కింద రానటువంటి ఉద్యోగులు. మొట్టమొదటి కేటగిరీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో పొందినటువంటి పూర్తి గ్రాట్యుటీని మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972 కింద గ్రాట్యుటీ స్వీకరించిన ఉద్యోగులు మినహాయింపు పొందే మొత్తాన్ని ఈ క్రింది ఇచ్చిన 3 అంశాల్లో ఏది తక్కువైతే దాన్ని తీసుకోవడం జరుగుతుంది. 1 20 లక్షల రూపాయల మొత్తము, 2 వాస్తవంగా స్వీకరించినటువంటి గ్రాట్యుటీ, 3 సర్వీసు పూర్తి చేసిన సంవత్సరానికి 15 రోజుల జీతం. అంటే 20 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేస్తే 20 సంవత్సరాలకి ఇంటూ 20 ఇంటూ 15 రోజుల యొక్క జీతం. ఉదాహరణకి 15 రోజుల జీతం 1000 రూపాయలు అయినట్లయితే 20 ఇంటూ 1000 20,000 రూపాయలు. ఆ విధంగా మనం లెక్కించాం. సర్వీస్ పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల జీతం. ఇక్కడ సర్వీసు 6 నెలల కాలం దాటి కానీ ఉన్నట్లయితే పూర్తి సంవత్సరం సర్వీసుగా పరిగణించడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క సర్వీసు 10 సంవత్సరాల 7 నెలలు అయినట్లయితే 11 సంవత్సరాల సర్వీస్గా భావించి ఈ యొక్క గ్రాట్యుటీ విలువను లెక్కించడం జరుగుతుంది. ఈ 3 సందర్భాలలో
తక్కువగా ఉన్న మొత్తాన్ని మినహాయింపుగా పొందడం జరుగుతుంది. ఇతర ఉద్యోగుల విషయంలో, ఇతర ఉద్యోగులు అంటే గ్రాట్యుటీ చట్టం వర్తించని ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కానివారు అని అర్థం. ఈ సందర్భంలో ఈ క్రింది 3 అంశాలలో ఏది తక్కువ ఉంటే దానిని మినహాయింపుగా పొందవచ్చు. 20 లక్షల రూపాయలు, వాస్తవంగా స్వీకరించిన గ్రాట్యుటీ, సర్వీస్ పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి ఆఫ్ జీతం. ఇక్కడ ప్రతి పూర్తయిన సంవత్సరానికి ఆఫ్ జీతం అంటే పన్ను చెల్లింపుదారు పదవీ విరమణ చేసిన నాటికన్నా ముందు 10 నెలల ముందున్న కాలానికి సరాసరి జీతాన్ని లెక్కలోకి తీసుకుని ఆ వచ్చినటువంటి సరాసరి జీతంలో ఆఫ్ జీతాన్ని లెక్కలోనికి తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకున్న ఆఫ్ జీతాన్ని ఎన్ని సంవత్సరాలు అయితే సర్వీస్ పూర్తి చేశారో అన్ని సంవత్సరాలతో మల్టిప్లై చేసి ఇక్కడ విలువను లెక్కించడం జరుగుతుంది. అలా లెక్కించిన విలువను మిగతా 2 సందర్భాల్లో విలువలతో కంపేర్ చేసి ఏది తక్కువైతే దాన్ని మినహాయింపుగా ఇవ్వడం జరుగుతుంది. ఆర్జిత సెలవు కాలాన్ని నగదుగా మార్చుకోవడం. ఆర్జిత సెలవు కాలము అంటే ఉద్యోగి తన యొక్క సెలవులను ఉపయోగించుకోకుండా సర్వీసు కాలంలో ఉపయోగించుకోనటువంటి సెలవులను నగదుగా మార్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భాన్ని ఆర్జిత సెలవుల కాలాన్ని నగదుగా మార్చుకోవడం అంటారు. ఇందులో ఇక్కడ మీరు ఉద్యోగులు కానీ చూసినట్లయితే ఉద్యోగి సర్వీసు కాలంలో ఆర్జిత సెలవుల కాలాన్ని నగదుగా మార్చుకుంటే పూర్తిగా పన్నుకు గురవుతుంది. సర్వీసులో ఉంటుండగా గత సంవత్సరాల సర్వీసుకు సంబంధించి ఆర్జిత సెలవులను ప్రస్తుతం నగదుగా మార్చుకున్నట్లయితే అన్ని రకాల ఉద్యోగులకు పన్నుకు గురవుతారు, పన్ను విధించడం జరుగుతుంది. ఉద్యోగి పదవీ విరమణ సమయంలో ఆర్జిత సెలవుల కాలాన్ని నగదుగా మార్చుకుంటే ఈ సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిగా పన్ను నుండి మినహాయింపు లభిస్తుంది. ఇతర ఉద్యోగులైతే ఈ క్రింది సందర్భముల్లో ఏది తక్కువైతే అది మినహాయింపుగా లభించడం జరుగుతుంది. 1 3 లక్షల రూపాయలు, 2 వాస్తవంగా స్వీకరించినటువంటి ఆర్జిత సెలవుల యొక్క జీతము, 3 10 నెలల సరాసరి జీతము, 4 ఉద్యోగి పదవీ విరమణ చేసేటప్పుడు అతని క్రెడిట్ లో ఆర్జిత సెలవుల కాలానికి సమానమైనటువంటి నగదు. ఇక్కడ సంవత్సరానికి 30 రోజులు ఆర్జిత సెలవులు మించకుండా ఉండాలి. సర్వీస్ కాలంలో భవిష్య నిధి లేదా ప్రావిడెంట్ ఫండ్ యొక్క పన్ను బాధ్యత. సర్వీస్ కాలంలో ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్లను 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 1 రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అంటే గుర్తింపు పొందిన భవిష్య నిధి. 2 అన్రికగ్నైజ్డ్ గుర్తింపు లేనటువంటి భవిష్య నిధి. స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ శాసనాత్మక భవిష్య నిధి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇక్కడ ఈ 4 రకాల సందర్భంలో ఒకసారి పన్ను యొక్క బాధ్యత సర్వీస్ పీరియడ్ లో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సర్వీస్ కాలంలో భవిష్య నిధి లేదా ప్రావిడెంట్ ఫండ్ యొక్క పన్ను బాధ్యత. ఇక్కడ భవిష్య నిధిని 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 1 గుర్తింపు పొందిన భవిష్య నిధి, 2 గుర్తింపు లేని భవిష్య నిధి, శాసనాత్మక భవిష్య నిధి, పబ్లిక్ భవిష్య నిధి. ఈ 4 సందర్భాలలో వివిధ రకాల కంట్రిబ్యూషన్స్ సమయంలో పన్ను బాధ్యత ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం. ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ యజమాని యొక్క వాటాకు సంబంధించి ఉద్యోగి జీతంలో 12% మించి గుర్తింపు పొందిన భవిష్య నిధిలో కానీ జమ చేస్తున్నట్లయితే ఆ మొత్తం పన్నుకు గురవుతుంది. అన్రికగ్నైజ్డ్ అంటే గుర్తింపు పొందని భవిష్య నిధికి సంబంధించి సంవత్సరం పన్నుకు గురి అవ్వదు. విరమణ సందర్భంలో అప్పుడు మాత్రమే పన్నుకు గురవడం జరుగుతుంది. శాసనాత్మక భవిష్య నిధి అయితే పూర్తి మొత్తం మినహాయింపు లభిస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించి ఇక్కడ ఎంప్లాయీస్ సంబంధించి ఎటువంటి వాటా ఉండదు కాబట్టి ఉద్యోగికి సంబంధించిన వాటా ఉంటుంది కాబట్టి ఇక్కడ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కి సంబంధించి ఎంప్లాయర్కి ఎటువంటి వాటా ఉండదు కాబట్టి ఇక్కడ ఇది అప్లై అవ్వదు. ఇప్పుడు ఎంప్లాయీ కంట్రిబ్యూషన్
అంటే ఉద్యోగి యొక్క కంట్రిబ్యూషన్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ఉంటే సెక్షన్ 80C కింద డిడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డిడక్షన్ యొక్క పరిమితి 1,50,000 వరకు ఉంది. అలాగే అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ కానీ ఉద్యోగి కానీ ఏమైనా వాటా చెల్లిస్తే ఇది డిడక్షన్ కి అనుమతించరు, పూర్తిగా పన్నుకు గురవుతుంది. ఎంప్లాయీ వాటా శాసనాత్మక భవిష్య నిధికి కానీ ఉన్నట్లయితే సెక్షన్ 80C కింద మనకి పన్ను తగ్గింపు అనేది లభిస్తుంది. అలాగే పబ్లిక్ ఫండ్ కూడా ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ఉన్నట్లయితే సెక్షన్ 80C కింద పన్ను తగ్గింపు అనేది లభిస్తుంది. సెక్షన్ 80C గురించి పూర్తి వివరాలు మీకు నెక్స్ట్ క్లాస్ లో అందిస్తాను. సెక్షన్ 80C అంటే ఉద్యోగి యొక్క జీతం నుండి ఆదాయం నుండి తగ్గింపులు అని అర్థం చేసుకోవాలి. ఏ అంశాలు తగ్గింపుగా అనుమతించబడతాయి అనేటటువంటి విషయం ఎక్స్క్లూజివ్ గా సెక్షన్ 80C లో మనం నేర్చుకుంటాం. ఎక్కడి వరకు 80C తగ్గింపుగా ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ గుర్తింపు పొందిన భవిష్య నిధికి ఉన్న, అలాగే శాసనాత్మక భవిష్య నిధికి ఉన్న, పబ్లిక్ భవిష్య నిధికి ఉన్న అనుమతించడం జరుగుతుంది. ఇక్కడ వడ్డీకి సంబంధించి వడ్డీ గుర్తింపు పొందిన భవిష్య నిధిలో 9.5% కన్నా ఎక్కువ వచ్చినట్లయితే అది పన్ను విధింపు చేయడం జరుగుతుంది. గుర్తింపు పొందినటువంటి భవిష్య నిధికి సంబంధించి సంవత్సరం పన్ను విధింపులో లెక్కలోనికి తీసుకోరు, కానీ విరమణ సందర్భంలో లెక్కలోనికి మొత్తాన్ని తీసుకోవడం జరుగుతుంది. అదే శాసనాత్మక భవిష్య నిధి అయినట్లయితే పూర్తిగా వడ్డీ మొత్తాన్ని మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ విషయంలో కూడా పూర్తిగా మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. పదవీ విరమణ తర్వాత భవిష్య నిధి లేదా ప్రావిడెంట్ ఫండ్ యొక్క పన్ను బాధ్యత. ఇప్పటి వరకు మనం పదవీ కాలంలో ఉండేటప్పుడు మనం పన్ను బాధ్యత చూసాం. పదవీ విరమణ తర్వాత ఏ విధంగా ఉంటుంది? పదవీ విరమణ తర్వాత భవిష్య నిధి యొక్క పన్ను బాధ్యత. ఉద్యోగి పదవీ విరమణ తర్వాత భవిష్య నిధి నుండి ప్రావిడెంట్ ఫండ్ నుండి పొందినటువంటి మొత్తాలు ఈ క్రింది సందర్భంలో పన్ను నుండి మినహాయించబడతాయి. ఒకటి, శాసనాత్మక భవిష్య నిధి నుండి పొందిన మొత్తాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నుండి పొందినటువంటి మొత్తాలు, గుర్తింపు పొందిన భవిష్య నిధి నుండి పొందినటువంటి మొత్తాలు ఇక్కడ మినహాయించబడతాయి. గుర్తింపు పొందని భవిష్య నిధి నుండి వచ్చిన మొత్తాలు పూర్తిగా పన్నుకు గురవుతాయి. ఆ విషయం ఒకసారి చూద్దాం. పదవీ విరమణ తర్వాత భవిష్య నిధి ఫండ్ యొక్క బాధ్యత. పదవీ విరమణ తర్వాత భవిష్య నిధి ఫండ్ యొక్క బాధ్యత. ఇక్కడ గుర్తింపు పొందని భవిష్య నిధి సందర్భంలో ఉద్యోగి చేసిన చెల్లింపులకు సంబంధించిన వాటాకు పన్ను నుండి మినహాయింపు కలదు. అంటే గుర్తింపు పొందని భవిష్య నిధి ఖాతాలో ఉద్యోగి జమ చేసిన చెల్లింపుల మొత్తానికి మినహాయింపు ఉంటుంది. అలాగే ఉద్యోగి వాటాకు సంబంధించిన దానిపై వచ్చినటువంటి వడ్డీని ఇతర వనరుల నుండి ఆదాయం కింద పన్నుకు గురవుతుంది. యజమాని వాటాకు మరియు యజమాని వాటాపై వచ్చిన వడ్డీకు పూర్తిగా జీతం కింద ఆదాయంగా పన్నుకి గురి అవుతుంది. నష్టపరిహారం సెక్షన్ 10 సబ్సెక్షన్ 10B. కార్మికుడు పారిశ్రామిక వివాదాల చట్టం 1947 కింద సేకరించిన నష్టపరిహారము బాధ్యత ఈ క్రింది వారిలో ఏది తక్కువైతే ఆ మొత్తానికి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. పారిశ్రామిక వివాదాల చట్టం 1947 సెక్షన్ 25FBలో నిబంధనల ప్రకారం లెక్కించిన మొత్తం కార్మికుడు పూర్తి చేసిన ప్రతి సంవత్సరం 15 రోజుల సరాసరి జీతాన్ని నష్టపరిహారంగా లెక్కిస్తారు. ఒక సంవత్సరంలో 6 నెలల కన్నా ఎక్కువ సర్వీస్ ఉంటే దానిని ఒక సంవత్సర కాలంగా పరిగణిస్తారు. 5 లక్షల రూపాయలు. ఇక్కడ ఈ రెండు అంశాలలో ఏది తక్కువైతే ఆ మొత్తానికి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. స్వచ్ఛంద పదవీ విరమణ సమయంలో కంపెనీ చెల్లించే మొత్తాల మీద పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే స్వచ్ఛంద పదవీ విరమణ చెందిన వారు ఆ మొత్తాలను కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిన పథకాల కింద పొందితేనే ఈ మినహాయింపు లభిస్తుంది. ఉద్యోగి
10 సంవత్సరాల సర్వీస్ పూర్తవడం కానీ లేదా ఉద్యోగ వయసు 40 సంవత్సరాల్లో పూర్తయి ఉన్నప్పుడు కానీ మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. మినహాయింపు ఈ క్రింది వాటిలో ఏ తక్కువైతే దానికి వర్తిస్తుంది. ఈ మినహాయింపు పొందాలి అంటే శాసనాత్మక పరిమితి 5 లక్షలు, సర్వీస్ పూర్తయిన ప్రతి సంవత్సరానికి 3 నెలల జీతం, గరిష్ట సర్వీస్ కాలంలో ఇంకను మిగిలిన సర్వీస్ కాలానికి జీతం. ఈ 3 దాంట్లో ఏది తక్కువైతే దానిని మినహాయింపుగా అనుమతించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం వివిధ అంశాలకు సంబంధించి జీతం బదులుగా లాభాలు, అలాగే పదవీ విరమణ సందర్భంలో పొందిన మొత్తానికి సంబంధించి పన్ను బాధ్యతల గురించి తెలుసుకుందాం. తదుపరి క్లాసులో సెక్షన్ 80C అలాగే 80D కింద తగ్గింపులు మనం తెలుసుకుంటాం. అప్పటి వరకు బాయ్ బాయ్, సైనింగ్ అవుట్, మీ గుడిపాటి శ్రీనివాసరావు.